నాయకత్వంలో మన పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారికి రెండోసారి అవకాశం ఇచ్చి మన అభ్యర్థిగా పంపినాడు. దాని సందర్భంగా ఎన్నికల్లో రేపు మే 13వ తారీఖు నాడు మనకి ఎన్నిక ఉంది. అందులో భాగంగానే కాన్స్టిట్యూన్సీ వైజు మండల వైజు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హరీష్ అన్నని పిలిచినప్పుడే ఎంబడే నేను వచ్చి ఒకసారి మీకు అందరితో మాట్లాడతానని చెప్పి రావడం జరిగింది. వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి మనందరికి సేవలు అందించినాడు. ఏ మీటింగ్ ఉన్నా ఏ శుభకార్యం ఉన్నా పిలిస్తే మనకు వచ్చినాడు కాబట్టి తప్పకుండా ఆయన గెలుపు కోసం ఈ 25 రోజులు కష్టపడి పనిచేసి శ్రీనివాసరెడ్డి గెలిపియాలని మనం అందరం అని కూడా తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గానికి వచ్చినాడు 8వ తారీఖు రోజు. కార్యకర్తల సమావేశం పెట్టి కార్యకర్తల సమావేశంలో ఇక్కడ మన కుట్ర జరుగుతున్నది, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, కొడంగల్ ఆత్మాభిమాని గౌరవిస్తలేరు, తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుతా ఉన్నారు. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను, కుట్ర ఎవరు చేస్తున్నారు? మీ సొంత కుటుంబం కుట్ర చేస్తుందా? మీ సొంత పార్టీలు కుట్ర చేస్తుందా? కొడంగల్ ప్రజలకు చెప్పాలి, తెలంగాణ ప్రజలకు చెప్పాలి. 6వ తారీఖు నాడు తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? మా 120 రోజులు పాలన, మా 120 రోజులు కాంగ్రెస్ పాలన రేపు జరిగే ఎన్నికల ఎంపీ ఎన్నికలకు రిఫరెండం అన్నాడు. 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ సమక్షంలో చెప్పి 2 రోజుల తర్వాత 8వ తారీఖు నాడు కొడంగల్ చెప్తున్నాడు కుట్ర జరుగుతున్నది, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నంటే రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. మహబూబ్నగర్ పార్లమెంటు సీటు ఓడిపోతున్న మంత్రి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఎందుకంటే సర్వే ప్రకారం ఆయనకు వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారం 3వ ప్లేస్ ఉన్నది కాంగ్రెస్, బీజేపీకి బీఆర్ఎస్ కే పోటీ ఉండదు మన మహబూబ్నగర్లో. మహబూబ్నగరే కాదు తెలంగాణ అంతటా కూడా 3-4 సీట్లు వచ్చే పరిస్థితి ఉంది సర్వే ప్రకారం. అందుకే ఆందోళనతోని కొడంగల్కి వచ్చి ప్రెస్టేషన్ తోని దాన్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఒక సెంటిమెంట్ తోని కొడంగల్ ప్రజలు ఓట్లు కొట్టాలని చూస్తా ఉన్నాడు. మీరు కొడంగల్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అదే కాకుండా 2 రోజులు ఇంకో మాట చెప్పినాడు, 50,000 మెజార్టీ మళ్ళా కొడంగల్కి వెళ్ళి ఇస్తేనే కొడంగల్ అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే చెయ్యి అని చెప్పినాడు. నేను ముఖ్యమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నా, కొడంగల్ ప్రజలను ముఖ్యమంత్రి అవుతావని నేను గెలిపించినాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హరీష్ రావు గారు ఇన్ఛార్జ్ గా ఉండి 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు 6,000 కోట్లు ఖర్చు పెట్టి కొడంగల్ అభివృద్ధి చేసినాం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. ఈ 5 ఏళ్లు 2,000 పైన కోట్లు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున గ్రామానికి రోడ్ వేసినాం, ప్రతి తాండకు రోడ్ వేసినాం. 40-50 ఏళ్ల నుంచి కుప్పానికి బ్రిడ్జిలు కట్టినాం, తిమ్మరెడ్డిపల్లికి బ్రిడ్జి కట్టినాం, పోషమ్మ దండే బ్రిడ్జి కట్టినాం. చాలా పనులు చేసి ఇంత అభివృద్ధి చేసి ఇంత అందుబాటులో ఉండి ఇంత పని చేస్తే కూడా మనం ఓడగొట్టినారు జనాలు. ఎందుకు? ఇక్కడ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, ముఖ్యమంత్రి అవుతాడు, కొడంగల్ అభివృద్ధి చేస్తారని చెప్పి కొడంగల్ ఆలోచించి రేవంత్ రెడ్డిని గెలిపించారు. మరి ఇప్పుడేం మాట్లాడుతున్నారు? మీరు గెలిపించినారు, ముఖ్యమంత్రి అయిపోయినాడు, కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? 50,000 మెజార్టీ ఇస్తేనే కొడంగల్కి అభివృద్ధి చేస్తా, లేకపోతే నారాయణపేట కొడంగల్ పథకం రాదు, మీకు ఇంజనీరింగ్ కాలేజ్ రాదు అని బ్లాక్ మెయిల్ చేసి కొడంగల్ ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి మాయ మాటలు ఎప్పుడు కూడా బ్లాక్ మెయిల్ చేయడం, మాయ మాటలు చెప్పడం, ఓట్లు వేసుకోవడం తప్ప ఆయన చెప్పిన మాటలు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదే కాకుండా ఈరోజు పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకున్నాం, ప్రతి గ్రామాన్ని చేసుకున్నాం. ఎన్నో మాయ మాటలు హామీలు ఇచ్చి 5కి 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఎన్నో మాటలు చెప్పి ఇక్కడ కూడా హామీలు కాలే. ఏం చెప్పినారు? ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ జన్మదినం నాడు అందరు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ లేదు. మీరు రైతు బంధు 10,000 ఇస్తారు, మేము 15,000 రైతు భరోసా ఇస్తాం అని చెప్పినారు. ఆ రైతు బంధుకే గతి లేదు, 10,000కే గతి లేదు, కానీ రైతు భరోసా ఎక్కడ రాలే. 2,000 పెన్షన్ 4,000 ఇస్తామన్నారు, తులాం బంగారం ఇస్తామన్నారు. ఇట్లా అన్ని మోసం మాటలు చెప్పి ఈ రోజు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం.
తెలంగాణ ప్రభుత్వం మీద వచ్చినంత వ్యతిరేకత ఈ 3 నెలల లోపల అతి తీవ్రంగా ప్రజల్లో కానీ రైతులలో చాలా వ్యతిరేకత వచ్చి ఈ రోజు ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి అట్లా కొడంగల్కి వచ్చి అట్లా మాట్లాడాడు. కాబట్టి టీఆర్ఎస్ కు బ్రహ్మాండం ఉన్నది. నిన్న మన గ్రామాలు తిరిగినప్పుడు ఎక్కడ చూసినా ఒక ఇల్లు కట్టుకోవాలంటే కూడా వాటర్ ట్యాంక్ కొనుక్కొని ఇల్లు కడతా ఉన్నారు. నిన్న ఒక పేలమతి గ్రామానికి పోయినా ఒక సర్పంచ్ యాక్సిడెంట్ అయితే ఆ గ్రామంలో చూస్తే మహిళలందరూ మన పొలాలకు వెళ్ళి బిందెల మీద నీళ్ళు తీసుకొస్తా ఉన్నారు. చెప్పినారు ప్రజలందరూ అంటున్నారు మార్పు చేస్తామంటే ఇక కేసీఆర్ గారు కానీ ఎక్కువ పెద్ద పనులు చేస్తున్నామని అనుకున్నాం. కానీ పాతకాలం నాటి మార్పు 2014కి ముందు ఏది ఉండేనో ట్రాన్స్ఫార్మర్లు వేలిపోవడం, మోటార్లు కాలిపోవడం, జనరేటర్లు పెట్టుకోవడం, మళ్ళా బిందెలతో పొలాలకి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం, ఈ మార్పు చేస్తారని అనుకోలేని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా గమనించాలి. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, చాలా వ్యతిరేకత వచ్చింది, రైతులలో వచ్చింది, ప్రజలలో వచ్చింది. రేపు మనకు బ్రహ్మాండమైన అవకాశం ఉన్నది. సర్వే రిపోర్ట్ల ప్రకారం ఒక 3-4 సీట్ల కన్నా కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మనం కొంచెం కష్టపడి నా ఎన్నికలైతే ఎట్లా కష్టపడరో ఆ విధంగా కష్టపడి పనిచేస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మనం జెండా ఎగిరేస్తామని చెప్పి మామూలు మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈ మధ్యలో ఒక ప్రచారం, ఈ మధ్యలో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో చెప్తున్నారు, అరే అన్న పోయినట్టు తమ్ముడు పోతాడంట అని ప్రచారం చేస్తా ఉన్నారు. మీకు అందరికి ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ ఎందుకంటే ఆయన కూడా మీ సార్ కూడా మా దాంట్లోకి వస్తున్నారు, మీరు కూడా చేయనియండి అని చెప్తున్నారు. అక్కడక్కడ మీరు ఎవరు నమ్మకండి, దొంగ ప్రచారం చేస్తా ఉన్నారు. చాలా మంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని వాడుకొని మన ప్రభుత్వంలో ఉండి భూములు సంపాదించి అక్రమంగా డబ్బు సంపాదించిన వాళ్ళు పార్టీ మారింది తప్ప మిగతా ఎవరు పార్టీ మారలేరు. కాబట్టి నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, కేసీఆర్ వెంబడే ఉంటా, బీఆర్ఎస్ పార్టీలో ఉంటా. మీ అందరూ కూడా భయపడకండి ఎవరు కూడా. అదే కాకుండా కొడంగల్ ఒకటి జరుగుతున్నది. చాలా మంది సర్పంచులు ఉన్నారు, ముఖ్య నాయకులు ఉన్నారు, వర్కులు చేసి చాలా మంది బిల్స్ ఉన్నాయి. మరి మనం చేసిన వర్కులకు బిల్లు ఇవ్వడం లేదు, అధికారులు సతాయిస్తూ ఉన్నారు. అధికారులు పోతే ఏమంటారు, మీరు ఏ పార్టీ అని అడుగుతున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ అయితే బిల్లులు ఇవ్వమని చెప్తా ఉన్నారు. చాలా మంది కార్యకర్తల మీద కేసులు చేస్తా ఉన్నారు. ఇప్పుడు హరీష్ అన్న చెప్పినాను, మనకు ఒక లీగల్ అడ్వకేట్ ఇక్కడనే కొడంగల్ సపరేట్ పెడతా అని చెప్పినాడు. ఎవరు కార్యకర్తలు భయపడకండి. ఏ మండలంలో ఒక కార్యకర్త మీద కేసు చేస్తే, ఏ నాయకుడు చేసినా, ఏ అధికారి తప్పు చేసినా ఆ మండలం మొత్తం పోయి అధికారం ముందరలో నాయకుడి పోయి ధర్నా చేద్దాం మన ఎన్నికలైన తర్వాత. మీరు ఎవరు భయపడకండి. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి ఇంటి ముందర పోయి ధర్నా చేద్దాం. కానీ ఈ కార్యకర్తలు ఎవరు భయపడకండి, ఆందోళన చెందకండి. మీ అందరికి అండగా ఉంటా, మన పార్టీ అండగా ఉంటది, హరిశాన్ అండగా ఉంటాడు, మరి లక్ష్మీరెడ్డి ఉన్నారు, రాజేంద్ర ఉన్నాడు, రామ్మోహన్ గారు ఉన్నారు, అందరం అండగా ఉంటాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా జిల్లా మొత్తం వచ్చి మేము అందరం మనం మండలానికి వస్తాము. కాబట్టి ఈ ఎన్నికలు ఎందుకంటే కోడ్ ఉన్నది కాబట్టి ఎన్నికల్లో మనం చేయరాదు. కాబట్టి ఎన్నికల తర్వాత ఏ కార్యకర్త కష్టం వచ్చినా, ఎవరికి నష్టం వచ్చినా అందరం ముక్కుమడిగా ఇంటి ముందర ధర్నా చేసే కార్యక్రమం పెడతాం. కాబట్టి మీ అందరూ భయపడకండి. తప్పకుండా మీ అందరికీ అండగా ఉండి మీ అందరికీ అండగా ఉంటా. ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున హాజరైన మా కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు హరీష్ అన్న మాట్లాడిన తర్వాత మన పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ గారు వస్తారు. మీ అందరూ కూడా ఒక్క నెల రోజులు కష్టపడి మన ఎంపీ ఎన్నికల్లో బాగా కష్టపడి పనిచేసి మళ్ళొకసారి మన ఎంపీ గారిని గెలిపించుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు 2 నిమిషాలు లక్ష్మీరెడ్డి గారు